ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నాకు తెలియక అడుగుతాను, ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకునే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా. ఎక్కడో ఏజెంట్ లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లడం కాదు, లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా, పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నన్నా కనొచ్చు, ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలలో ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని నేను చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు. వాటిని ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే అతిపెద్ద, ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది. అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే 20 ఏళ్ళ తర్వాత ఇంకొక నాయకుడు వచ్చినా, లేదంటే 14 చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన 14-19 మధ్య అయినా ఆయనకు ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. నువ్వు ట్యాప్ కనెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లోంచి ఏమొస్తాయి, నీళ్లు రావు, గాలి ఒకటి వస్తుంటుంది అంతే. ఎందుకు ఉపయోగపడతాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా. దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ 2 ఏళ్లు తీసేస్తే 3 ఏళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు. కోవిడ్ దెబ్బపడిన 2 ఏళ్లు ఇది తీసేస్తే 3 ఏళ్లలోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి, కొత్త స్కీమ్లు వచ్చాయి, కొత్త ఆలోచనలు వచ్చాయి. అది ఆర్బీకేలు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు, ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి ఆ లాస్ట్ లెగ్, ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల. చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను, ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని వెళ్ళాము? ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి పోయి మొహం చూపిస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏరు పొద్దులేగా నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్లకు చేరినప్పుడే ఆదరణం ఒకటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా. ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా? ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారు. కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు. పెడితే అది బూమ్రాంగ్ అవుతుంది, ఫెయిల్ అవుతారు అంతే. నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 2,60,000 బాంచ్ జలగలు తయారయ్యేటి. 2,60,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది
టోటల్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ, డెలివరీ ఇవి కానీ, కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ, నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు హయాంలో వెళ్ళలేనప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం? వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ. ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్, వాలంటీర్ ఎందుకు, కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు. నువ్వు చేయి వద్దని ఎవడన్నాడు? నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో 14-19 మధ్య. ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 50 నెలలు చేసే వాళ్ళలో చేయరా? ఈ ఒక్క నెల కనపడగానే ఓట్లు పడతాయా? నువ్వు అంటే చేసింది ఏంది ఆఖరి కంటే నీ కడుపు మంటతో, చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్లకు వస్తున్న సర్వీస్ను ఆపాడు. రెండవది, రాష్ట్రంలోని ఈ 66 లక్షల మంది వృద్ధులకు కానీ, లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే నేను వస్తే ఇవేముండవు, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈరోజు చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ. ఇదిగా ఇప్పుడు ఏదో లెటర్ రాసినాడు, చీఫ్ సెక్రటరీకి లెటర్ అని. అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చేపట్టండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని. చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వ్యవస్థ అట్లన్నా ఒప్పుకున్నాడు, సెక్రటేరియట్లు ఉన్నాయని. లేకపోతే ఎవరు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు. 130,000 మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్నాలెడ్జ్ చేసినట్టున్నాడు. ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి, ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పనిచేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు. పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి. ఈయనే తయారు చేసినట్టున్నాడు. వాళ్ళు కూడా వీళ్ళ ఆఫీస్, టీడీపీ ఆఫీస్ నుంచి, వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది, అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది. అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా. కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా? నాకు అర్థం కావట్లేదు. సెక్రటేరియట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగనన్న ఇచ్చినాడని? చౌకబారు, దిగజారుడు, ఎత్తుగడ, కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని, ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం. దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు పుట్టి ముంచెప్పు మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట. పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినా నీకు డబ్బులు లేదని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అప్పుడు ఈ ఇయర్ ఎందుకు? లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ యూనిట్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ నుంచి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్